ఓటీటీల ప్రభావం తర్వాత ప్రేక్షకుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. డిజిటల్ ప్లాట్ఫామ్ల వాడకం పెరిగిన తర్వాత ప్రపంచ నలుమూలల కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తూ ఉంది. దీంతో నచ్చిన వాటికి మాత్రమే ఆడియన్స్ పట్టం కడుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. దీంతో హీరోల్లో జాగ్రత్త మొదలైంది. కథల ఎంపిక విషయంలో హీరోలు, డైరెక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రతి సినిమా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కొత్త తరహా కంటెంట్లకే పెద్ద పీట వేస్తూ తమ పంతాకు భిన్నంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మాస్ మహారాజా కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ ఉన్నారు. మాస్ యాక్షన్ డ్రామాలతో మాస్ మహారాజా అనిపించుకున్న రవితేజ ఇప్పుడు తన మార్క్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే కథలకి ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికి రవితేజ చేసిన మూవీ భర్త మహాశైలకి విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు భామల మధ్య నలిగే యువకుడిగా రవితేజ ఇందులో నటించారు. పక్కా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ జనవరి 13న విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ మూవీతో కొత్త అడుగులు వేసిన రవితేజ మరోసారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత రవితేజ కొత్త జానర్ ని ట్రై చేయబోతున్నారట. ఇంతవరకు టచ్ చేయని హారర్ థ్రిల్లర్ జానర్ తో తన తదుపరి మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నారట. ఇటీవలే మాస్ మహారాజా రవితేజకు స్క్రిప్ట్ వినిపించారని, తనకు ఎంతగానో స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని టీం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. వివేక్ ఆత్రేయ హీరో, నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యాక్షన్ డ్రామా సరిపోదా శనివారం సినిమాని రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టు 29న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయిలో 100 కోట్లు రాబట్టింది. క్యారెక్టర్ డ్రైవెన్ మూవీగా వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తదుపరి మూవీ మరింత భారీగా ఉంటుందని అంతా భావించారు. కానీ టాలీవుడ్ స్టార్స్ ఎవరు కూడా ఖాళీగా లేకపోవడంతో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి వివేక్ ఆత్రేయకు ఇంత టైం పట్టిందని, ఇప్పటికీ రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తనతో నెవర్ బిఫోర్ అనే తరహాలో హారర్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నారని టాలీవుడ్ వర్గాలంటూ ఉన్నాయి.